అందరికీ షలోమ్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తోరా స్టడీ చేయటం జరుగుతుంది. చాలామంది ప్రజలలో మెస్సియా అనేటువంటి విషయాన్ని బట్టి చాలామంది చాలా రకాల వివిధ అభిప్రాయాలలో ఉంటూ ఉన్నారు. కాబట్టి మెస్సియాను గురించినటువంటి విషయాలు, దాని గురించినటువంటి వివరణ ఇవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నా. ఎందుకు అనంటే, ఇటు యూదియా ప్రపంచము కానీ క్రైస్తవ ప్రపంచము కానీ ఈ రెండు రకాల ప్రజలు ఈ విషయములో విభిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నారు. యూదియా ప్రజలు లేఖనాలను అదే లేఖనములు యూదియా ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారు, అదే లేఖనమును క్రైస్తవ ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారు అనేటువంటి విషయాలని ఈ యొక్క స్టడీ ద్వారా తెలియచేయాలని నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనకి పెద్దలు తీసుకొని వచ్చేది ఏమిటి అని అంటే, యూదియా క్యాలెండర్ ప్రకారంగా మనము 5785వ సంవత్సరములో మనం ఉన్నాం. బయట ఇతరులు చెప్పేటువంటి కాలమును మనం చూసినట్లయితే, క్రైస్తవ ప్రపంచం చెప్పేటువంటి కాలమును చూసినట్లయితే 6000 సంవత్సరాలలో మనం ఉన్నామని చెప్పేసి చెప్తారు. కాబట్టి 4000 సంవత్సరాలు యూదియా ప్రపంచం మనం చూస్తే, ఈ 2000 ప్రపంచము నుండి ఈ 2000 సంవత్సరాలుగా క్రైస్తవ ప్రపంచము అంటే క్రైస్తవ జనాంగము మనం చూస్తూ ఉన్నాం. బైబిలు, దేవుడి యొక్క లేఖనములు ఇవన్నీ కూడా యూదియా ప్రజలకు దేవుడు సీనాయి పర్వతము దగ్గర ఇవ్వడం జరిగింది. అది ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి విషయమే. అయితే ఆ తోరా ఇవ్వబడినటువంటి నాటి నుంచి 4000 సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క వాక్యాలని ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా వారు భావించారు, ఎలా దానిని వాళ్ళు వారి యొక్క ప్రజలకి ఆ ప్రవక్తలు లేఖనాలు కానీ ధర్మశాస్త్రం యొక్క విషయాలు కానీ వారు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేశారు, ఆ ఇశ్రాయేల్ యొక్క ఉన్నటువంటి గోత్రికులు అందరికీ లేఖనముల గురించినటువంటి అవగాహన ఏమిటి అప్పుడు 4000 సంవత్సరాలుగా. ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలుగా క్రైస్తవ ప్రపంచం యొక్క అవగాహన ఏమిటి అనే విషయాల్లో మనము ధ్యానించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, చాలామంది కొత్త నిబంధన లేఖనములో నుండి, క్రొత్త నిబంధన పుస్తకాలలో నుండి ఏదైతే పాత నిబంధనను అంటున్నారో ఆ వాక్యాల్లోనికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. అంటే వెనక నుంచి ముందుకి వెళ్తా ఉన్నారు. వెనక నుంచి ముందుకనంటే మనము సృష్టి ప్రారంభము నుండి ఏం జరుగుతుంది అనేటువంటి అవగాహన కాకుండా ప్రజెంట్ మనం ఏమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని బట్టి ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి చూస్తూ ఉన్నారు లేఖనాలని. అలా కాదు,
క్రైస్తవయము ఆరంభించక ముందు యూదియా ప్రజలలో ఉన్నటువంటి ఆ మెస్సయ్య గురించినటువంటి అవగాహన ఏమిటి, మెస్సయ్యను గురించినటువంటి ఆ జ్ఞానము ఏమిటి అనేటువంటి విషయాలని మనము అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధన కాలానికి వచ్చినప్పుడు ఈ కొత్త నిబంధన భక్తులైనటువంటి వారు ఏ విధంగా లేఖనాలను అర్థం చేసుకొని వారు ఈ ప్రపంచానికి ఏమని చెప్పారు అని అంటే, 2-3 వాక్యాలను చూచి ఈ ప్రపంచ మానవులందరూ కూడా వారి మాటలని నమ్మి అనుసరించేటువంటి విధంగా ఆ మాటలు రాయడం అనేది జరిగింది. చూపిస్తాను చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, దానికి ముందు నుంచి 12వ వచనం నుంచి చదువుతాను చూడండి. తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువును పడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును అని 2వ కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు ఆ సంఘానికి రాస్తా ఉన్నాడు. దీనిని బట్టి ఆనాటి ప్రజలలో ఉన్నటువంటి అవగాహన ఏమిటి అని అంటే, యూదులకి ముసుగు వేయబడింది. వారు క్రొత్త నిబంధన గురించినటువంటి లేఖనాలను వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ పాత నిబంధన చదువునప్పుడల్లా కూడా వారి కన్నులకు అది మరుగై ఉన్నది. ఎందుకనంటే అది కొట్టివేయబడింది అనే సంగతి వారికి అర్థం అవ్వట్లేదు. కాబట్టి వారు గుడ్డివారిగా ఉన్నారు, వారు అంధకారములో ఉన్నారు అని చెప్పేసి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. కాబట్టి నేటి ప్రపంచములో ఉన్నటువంటి సమాజములన్నీ కూడా యూదియా ప్రజలు మెస్సియాను గురించినటువంటి ఆ ఆలోచన ఏదైతే వారు కలిగి ఉన్నారో, వారు ఏదైతే వారు ప్రకటిస్తున్నారో మెస్సియాను గురించిన వాక్యాలు, అది అలా కాదు, వారికి తెలియలేదు. యూదులు చెప్పేటువంటి వాక్యం యొక్క విషయాలు వారు అర్థం చేసుకునే విధానము తప్పు అని వీరు చెప్పడము జరుగుతూ ఉంది. అదేవిధంగా మన 4వ అధ్యాయము 3-4 వచనాలు గనక మనం చదివినట్లయితే, 2వ కొరింథీ రాసిన పత్రికలోనే 3-4 వచనాలు, అంటే ఏ కారణము చేత క్రైస్తవ ప్రపంచము యూదియా జనాంగమును గాని ఇశ్రాయేలు ప్రజలను గాని వారు బోధించేటువంటి ఆ పరిశుద్ధ మెస్సయ్యను గురించిన లేఖనాలను గాని ఎందుకు వారు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకు వారిని నమ్మలేకపోతున్నారు అని అంటే, నూతన నిబంధన భక్తులు ఈ విధంగా చెప్పడాన్ని బట్టి వారు ఆ విధంగా నేటి ప్రపంచము ఫాలో అవుతా ఉన్నారు. నిజంగా వీరు చెప్పినట్లుగా లేఖనాలు అర్థము కానిది యూదులుకా లేకపోతే నేటి ప్రపంచానికా అనేటువంటిది మన లేఖనాల్లోకి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది, అవునా కాదా అనేటువంటి విషయాలు. చూడండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము
3-4 వచనాలు నేను చదువుతున్నాను. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను అని చెప్తా ఉన్నారు. అంటే వీరు చెప్పేటువంటి మాటలు ఎవరికైతే అర్థం కాలేదో, ఎవరైతే ఆ వాక్యాలను వ్యతిరేకిస్తున్నారో వారందరినీ కూడా అవిశ్వాసులకి ఈ యుగ సంబంధమైన దేవత ఎవరు అనంటే ఆ దేవత అవిశ్వాసులైన వారికి గుడ్డితనము కలుగజేసింది. కాబట్టి క్రీస్తుని గురించినటువంటి విషయాలు కానీ ఆ మహిమను గురించి కానీ వారికి అర్థమవ్వట్లేదు అని చెప్పేసి ఈ యొక్క పౌలు గారి యొక్క స్టేట్మెంటు అది ఆ విధంగా ఈ యొక్క నూతన నిబంధన వాక్యాలు ప్రజలకి చెప్పడాన్ని బట్టి యూదులకి ఇంకా దేవుని గురించిన జ్ఞానం రాలేదు, వారికి దేవుని గురించిన అవగాహన వారికి రాలేదు, కాబట్టి వారు గుడ్డి వాళ్ళు అయిపోయారు అని చెప్పేసి ఈనాటి ప్రపంచం అర్థం చేసుకుంది. బాగా అర్థం చేసుకోండి. ఏ విధంగా దేవుని అంటే మనం లేఖనాల్లోకి వెళ్ళినప్పుడు అర్థం కానిది ఎవరికి, నేడు జీవిస్తున్న ప్రపంచానిక, యూదియా ప్రపంచానిక లేదే అనేది మనకి క్లారిటీగా మనకు అర్థం అవుతుంది. మళ్ళీ రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏమన్నాడు? ఇశ్రాయేలు ఏది వెతుకుతున్నారో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికిను. అంటే మాకు దొరికింది, ఇశ్రాయేలుకు అది దొరకలేదు, మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మాకు దొరికింది, తక్కిన వారు కఠిన చిత్తులైరి అని చెప్తూ ఇందును బట్టి ఒక వాక్యం నెరవేరిందని చెప్తున్నాడు. ఏంటది? నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. ఏమిచ్చాడంట దేవుడు? నేటి వరకు కూడా నిద్రమత్తు గల మనసు ఇచ్చాడంట, చూడలేని కన్నులు, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ వ్రాయబడినటువంటి వాక్యము ఇశ్రాయేలు ప్రజల గురించి, యూదుల గురించి రాయబడింది. వారు ఇంకా నిద్రమత్తులో ఉన్నారు, మేమైతే వెలుగు చూస్తున్నాము అని చెప్పేసి పౌలు గారు తన పత్రికలు రాస్తూ దాని గురించి ఈనాటి ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ నేను ఇచ్చానని చెప్పేసి అని అనుకున్నారు ప్రారంభంలో. అయితే ఇప్పుడు మనం పరిశీలించినప్పుడు, ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం తేటగా పరిశీలించినప్పుడు, ఎవరు నిద్రమత్తులో ఉన్నారు, ఎవరు చూడలేని కన్నులు కలిగి ఉన్నారు, ఎవరు వినలేనటువంటి చెవులు కలిగి ఉన్నారు అనేటువంటి విషయాలు మనకి అర్థమవుతాయి. ఎందుకు అనంటే ఈ ప్రాంతంలో కానీ ఈ యొక్క సువార్త ఏదైతే ప్రకటించబడిందో ఇదంతా కూడా ఎలాగా ఇప్పుడు నేను ఏ వాక్యాలను చదివానో అవే ప్రకటించబడుతున్నాయి. కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం గురించి కానీ, యూదుల యొక్క ప్రజల గురించి కానీ, ఈ యొక్క ప్రపంచానికి ఏ విషయాలు కూడా ఆనాటి కాలంలో
అందలేదు. నేటి వరకు కూడా వారికి యూదియా యొక్క సమాజం గురించి కానీ, వారి యొక్క పద్ధతుల గురించి కానీ, వారి యొక్క జ్ఞానం గురించి కానీ ప్రపంచానికి చెప్పేవారు లేరు, వాటిని ప్రకటించేవారు లేరు. కాబట్టి వారి గురించినటువంటి అవగాహన నేటి ప్రపంచంలో చాలా అరుదుగా ఉంది. కాబట్టి ఏదైతే ప్రజల్లోకి వెళ్తుందో దాన్నే ప్రజలు తీసుకోగలిగారు, కానీ యూదియా ప్రజల గురించిన అవగాహన ప్రపంచ ప్రజలలో లేదు. చూడండి, ఏ వాక్యములు అయితే మెస్సయ్యా అని చెప్పబడుతున్నటువంటి ఆయన గురించి రాయబడి ఉన్నవో అదే వాక్యాన్ని 4000 సంవత్సరాలుగా యూదులు చదివారు. అదే వాక్యాన్ని 2000 సంవత్సరాలుగా క్రైస్తవ ప్రపంచము కూడా చదువుతా ఉంది. అయితే 4000 సంవత్సరాలుగా అదే వాక్యముల మీద వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ప్రవక్తలు వారికి ఏమని తెలియజేశారు, ప్రవక్తలు చెప్పినటువంటి వాక్యాలని వారు ఏ విధంగా ఆ యొక్క విషయాలని అర్థం చేసుకుని నడిచారు అనేటువంటి విషయాలు 4000 సంవత్సరాలుగా ఉన్నాయి. తరువాత వచ్చినటువంటి వారు ఎవరైనా సరే దేన్ని బేస్ చేసుకొని రావాలి అని అంటే, అంతకు ముందున్నటువంటి పుస్తకాలు 39 పుస్తకాలు ఏదైతే ఉన్నాయో ఆ పుస్తకాలలో ఉన్న ప్రవక్తలు కానీ, ధర్మశాస్త్రము కానీ, ఇవన్నీ కూడా మెస్సీల గురించి అసలు ఏమని ప్రకటిస్తున్నది అనే దాన్ని బేస్ చేసుకొని వచ్చినట్లయితే అందరికీ అవగాహన ఉండేది. కానీ వీళ్ళెవ్వరూ కూడా అంతకు ముందున్నటువంటి యూదుల యొక్క ఉపదేశాలు కానీ, యూదుల యొక్క నమ్మకాలను కానీ వీరు పట్టించుకోలేదు. మాకు అవసరం లేదు. కారణం ఏమిటంటే వారికి నిద్రమత్తు గల మనసు కలుగజేశాడు, చూడలేని కన్నులు దేవుడు వారికి ఇచ్చాడు, వినలేని చెవులు వారికి ఇచ్చారు, వారి కన్నులు ముసుగు వేయబడ్డాయి, వారు గుడ్డివారుగా ఉన్నారు, అంధకారములో ఉన్నారు. అందుకనే ప్రపంచంలో ఈ యొక్క విషయాలు ఎంత విస్తరిస్తున్నా కానీ వారు ఇంకా అలాగే ఉండిపోయారు అన్నటువంటిది నేటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానం. అయితే అది ఎంతవరకు సరైనది, అది ఎంతవరకు సరైనది కాదు అనేటువంటి విషయాలని మనము ఈ యొక్క స్టడీ ద్వారా మనము నేర్చుకుంటాం ఖచ్చితంగా. దానికి ముందుగా నేను ఒక 4 ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటి 4 ఇంపార్టెంట్ అయిన పాయింట్లు అంటే, వింటున్నటువంటి ప్రతి వారు కూడా దీన్ని గమనించాలి. ఏంటి? 1, చెప్పబడిన వాక్యము అది ఆ సందర్భములో ఉన్నదా లేదా అని పరిశీలించాలి. ఏమన్నాను? చెప్పబడినటువంటి వాక్యం అంటే ఏదైతే లేఖనము అనగా కొత్త నిబంధన రాక ముందు ఉన్నటువంటి ఆ 39 పుస్తకాలు ఏదైతే ఉందో ఆ ప్రవక్తలు చెప్పిన మాటలు కానీ, ధర్మశాస్త్రం చెప్పిన విషయాలు కానీ వాటిని లేఖనములు అని అంటున్నారు. బాగా అర్థం చేసుకోండి, అర్థమవుతుందా? కాబట్టి ఏదైతే లేఖనము నెరవేరింది అని కొత్త నిబంధనలు చెప్పబడుతుందో దాని గురించి మాట్లాడుతున్నాడు మొట్టమొదటి పాయింట్లో. ఏమని? చెప్పబడినటువంటి వాక్యము కానీ లేకపోతే అది ప్రవచనము కానీ అది ఆ సందర్భములో ఉన్నదా లేకపోతే వేరే విధంగా చెప్పబడుతుందా అనేది ఖచ్చితంగా నీవు పరిశీలించాలి. పరిశీలించడం అంటే ఏమిటి?
జ్వరంతో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఒక టాబ్లెట్ ఇస్తాడా, టెస్టులు రాస్తాడా? పరిశీలించడం అంటే ఏంటంటే నేను టెస్ట్కి పంపిస్తాడు. టెస్ట్లకు పంపించి దానికి మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ లేదా డెంగ్యూ ఇలాగ ఎన్నైతే ఉన్నాయో ఆ టెస్టులన్నిటిని కూడా చేయడాన్ని పరిశీలించడం అని అంటారు. 1-2 టెస్టులు చేశాడు, తెలియలేదు, జ్వరం తగ్గట్లేదు, మరలా అట్లాగా. అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా, ఇట్లాగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించడము అని అంటే ఆ విధంగా ఉంది. పైపైన చదువుకొని వెళ్ళడం వేరు, దాన్ని పరిశీలనాత్మకంగా స్టడీ పూర్వకంగా నువ్వు అర్థం చేసుకుంటూ అక్కడ ఏముంది ఇక్కడ ఏముంది అన్నటువంటి ఆ జ్ఞానములో నుంచి నువ్వు వెళ్ళడమో వేరు. కాబట్టి మొట్టమొదటి పాయింట్లో ఏం చెప్తున్నాడంటే చెప్పబడినటువంటి వాక్యము ఆ సందర్భములో ఉన్నదా లేదా అని మనము ఖచ్చితంగా పరిశీలించాలి. రెండవ పాయింట్, చెప్పబడినటువంటి వాక్యము అది ప్రవచనాత్మకంగా చెప్పబడిందా? ఏమన్నాను? ప్రవచనాత్మకంగా చెప్పబడిందా లేక వేరే విధంగా చెప్పబడిందా అని పరిశీలించాలి. ఏంటి రెండో పాయింట్? ప్రవచనాత్మకంగా చెప్పబడిందా లేకపోతే వేరే విధంగా చెప్పబడిందా? వేరే విధంగా చెప్పబడితే అదే ప్రవచనము, అది తర్వాత 1000 సంవత్సరాల నాడు జరగబోయేది అనేటువంటి విధంగా ఉందా? అది ఆ రెండు నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నువ్వు పరిశీలన చేయాలి. పరిశీలన చేయకపోతే అది ప్రవచనమో ప్రవచనం కాదు. అది దేని కొరకు చెప్పబడిందో లేదు నీకెలా తెలుస్తుంది? అందుకనే పరిశీలన అనేది చాలా అవసరం. తర్వాత వస్తాం కాబట్టి ఈ మెయిన్ 4 పాయింట్లు మీకు తీసుకొని వస్తున్నాను. 3వ పాయింట్ ఏంటంటే చెప్పబడినటువంటి వాక్యము అది ఖచ్చితంగా మెస్సయ్యను గురించినటువంటి ప్రవచనమా లేక మరి ఏదైనా? ఏంటి 3వ పాయింట్? ఖచ్చితంగా అది మెస్సయ్య అని ఏదైతే మనం అంటున్నామో ఆయన గురించినటువంటి ప్రవచనమేనా లేకపోతే మరి ఏదైనా సరేనా? మరి దేనైనా గురించి మాట్లాడుతున్నాడా అనంటే, ఇలా ప్రశ్న వేశాడు అని అనంటే అర్థమేమిటి అనంటే ఇది మెస్సయ్యను గురించే, ఇది మెస్సయ్యను గురించే, ఇది మెస్సయ్య గురించే అన్న పొరపాటు నేటి ప్రపంచంలో జరుగుతుంది. కాబట్టి అది నిశ్చయముగా అది మెస్సయ్యను గురించిన ప్రవచనమా కాదా అనేటువంటిది ఆ పరిశీలన అనేది ఖచ్చితంగా 3వ పాయింట్లో మనం చేయాలి. 4వ పాయింట్ ఏం చెప్తున్నాడంటే చెప్పబడినటువంటి వాక్యము అసలు ఉందా? ఉంటే అది చెప్పబడిన రీతిలో అలాగే తర్జుమా చేయబడిందా అని పరిశీలన చేయాలి. ఏమన్నాము? చెప్పబడినటువంటి వాక్యం అసలు ఉందా? అదేంటండి అలాగంటారు? ఉంటేనే కదా రాస్తారు, లేకపోతే ఎందుకు రాస్తారన్న ప్రశ్న రావచ్చు. తర్వాత మనం పరిశీలించినప్పుడు అసలు వాక్యం ఉందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం. కాబట్టి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు చెప్తున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. చెప్పబడిన వాక్యం అసలు ఉన్నదా? లేఖనము ఉంటే అది చెప్పబడిన రీతిలో అలాగే తర్జుమా చేయబడిందా అని పరిశీలన చేయాలి అని అంటున్నారు. బాగా అర్థం చేసుకోండి. ఈ 4 పాయింట్స్ బైబిల్ చదివేటువంటి వ్యక్తికి, తోరా స్టడీ చెయ్యాలి అని అనుకున్న వ్యక్తికి, బాగా అవగాహన చేసుకోవాలి అన్న వ్యక్తికి ఈ 4 పాయింట్స్ లో నుంచి అతడు తోరా స్టడీని ప్రారంభించాలి. ఎప్పుడైతే అలాంటి తోరా స్టడీ ప్రారంభిస్తాడో
ఆ విధమైనటువంటి ఆలోచనతో తాను నడుస్తాడో అతడు ఖచ్చితంగా తోరాలో కానీ ప్రవక్తల యొక్క గ్రంథాల్లో కానీ రాయబడినటువంటి వాక్యములని అర్థం చేసుకునేటువంటి ఆ జ్ఞానం అనేది అతనికి వస్తుంది. బాగా అర్థం చేసుకో, ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అందుకనే నేను వేసేటువంటి అంటే వేసే ప్రశ్నను కాదు, నేను ఇచ్చేటువంటి సలహా ఏమిటనంటే ప్రతి ఒక్కరికి 4000 సంవత్సరాలుగా యూదియా ప్రజలలో ఆ లేఖనముల గురించి ఎలాంటి అవగాహన వారికి ఉంది అనేది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందా? ఆ తరువాత ఇప్పుడు ఏదైతే క్రొత్త నిబంధన అని చెప్పబడుతుందో ఆ సువార్తికులు వ్రాసినటువంటి వాక్యాలని అప్పుడు నువ్వు పరిశీలన చేయాలి. అలా నువ్వు పరిశీలన చేసినప్పుడు ఆ 2 వాక్యాల యొక్క ఆ భిన్నాభిప్రాయాలని నీ మైండ్లో నుంచి నువ్వు తొలగించుకోగలుగుతావు. లేదు, పౌలు గారు చెప్పాడు, వారికి నిద్రమత్తులో ఉన్నారు, వారు చూడలేని కన్నులు కలిగి ఉన్నారని ఒక వ్యక్తి చెప్పిన మాటను బట్టి నీవు గనక వెళ్ళిపోతే నీ ఆధ్యాత్మికమైన జీవితము సరైన విషయాలకి కనెక్ట్ చేసుకోకుండా ఈ ప్రపంచాన్ని నువ్వు దాటి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే 4000 సంవత్సరాలుగా యూదియా ప్రజలు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నారు, దేవుడు పంపించిన ఆ ప్రవక్తల యొక్క సమాచారాన్ని వారు ఎలా అర్థం చేసుకున్నారు మెస్సియాను గురించి అనేది మనం తెలుసుకోగలిగితే ఇప్పుడు ఇక్కడ ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా మనకి క్లారిటీ అవుతుంది. చూడండి, మనము లేఖనాల్లోనికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వాలి. మెస్సియా అంటే ఏమిటి? అసలు ఆ మెస్సియా అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను. నువ్వు నేర్చుకున్న విధానం నుంచి చెప్పు. చెప్తాను నేను. హీబ్రూలో మషియాహ్ అంటారు. మషియాహ్ అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అని అంటే ఎప్పుడు అభిషిక్తుడు అవుతాడు అని అంటే దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పని కొరకు ఒక వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చేయబడి అతడు దేవుని యొక్క పనిలో పాలి భాగస్థుడు అవ్వటానికి ఏ వ్యక్తి అయితే నోటి చేత అభిషేకించబడతాడో ఆ వ్యక్తి మషియాక్ అనంట. అభిషిక్తుడు అని అంటే దేవుని పని కొరకు నోటి చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఇశ్రాయేలు యొక్క దేశములో 3 మెస్సియాలు ఉంటారు. మెస్సియాలంటే అభిషేకించబడిన వారు. నువ్వు యూదియా ప్రజల గురించి నీకు అవగాహన లేదు కాబట్టి నీకు తెలియదు. కానీ ఒకవేళ నువ్వు యూదియా దేశానికి వెళ్ళి మెస్సియాల గురించి చెప్పండి అని అన్నావు అనుకో, ఏ మెస్సియా గురించి చెప్పమంటావు అని అంటారు. అదేంటండి, ఏ మెస్సియా గురించి చెప్పమంటారేంటి? మెస్సియా ఒక్కడే కదా
అని అంటే అది చాలా పొరపాటు మళ్ళీ. సో ఏ మెసేజ్ గురించి చెప్పమంటారు అని అంటే తెలియకపోతే మనము తెల్ల మొక్కలు వేయాల్సి వస్తుంది. అదే మెసేజ్ గురించి చెప్పండి, ఏ మెసేజ్ గురించి చెప్పమంటారు? ఎంతమంది మెసేజ్లు ఉన్నారు? ఉన్నది ఒకే ఒక మెసేజ్ కదా అన్న భావన మనకుంటా. కానీ యూదియా ప్రజల మధ్యలో 3 రకాల అభిషిక్తులు ఉంటారు. ఎవరో 3 రకాల అభిషిక్తులు ఉంటారు. వారు ఎవరు అని అంటే, ఒకటి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించేటువంటి రాజులు. ఎవరు? రాజు. తరువాత దేవుని యొక్క యాజకులు, దేవుని ఆలయములో సేవ చేసేటువంటి యాజకులు. తరువాత నెవీం అంటే ప్రవక్తలు. వీళ్ళ ముగ్గురు కూడా దేవుని యొక్క పని కొరకు రాజుగా ఇశ్రాయేలు దేశానికి ఎన్నిక చేయబడినప్పుడు కానీ, ఒక యాజకుడుగా దేవుని ఆలయములో పరిచర్య చేసేదానికి నియమించబడినప్పుడు కానీ, ఇశ్రాయేలు దేశానికి ఒక ప్రవక్తగా నిర్ణయించబడినప్పుడు కానీ, అక్కడ ఉన్నటువంటి యొక్క సాంప్రదాయము లేక పద్ధతి ఏమిటనంటే, ఈ వ్యక్తిని ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ప్రవక్త కానీ లేకపోతే యాజకుడు కానీ ఏం చేస్తారు అంటే, అతన్ని దేవుని యొక్క పని నిమిత్తము నూనె పోసి దేవుని పని కొరకు అభిషేకం చేస్తారు. అప్పటి నుండి అతడు యాజకుడుగా కానీ, రాజుగా కానీ, ప్రవక్తగా కానీ పని చేయటం ప్రారంభిస్తాడు. ఆ విధంగా పిలువబడతాడు. అర్థం చేసుకోండి. కాబట్టి మనము మెసేజ్ గురించి మాట్లాడమంటే వాళ్ళు చెప్పే తిరిగి ప్రశ్న ఏమిటంటే, రాజుల గురించి చెప్పాలా, లేకపోతే కోహనీము యాజకుల గురించి చెప్పాలా, నెవీం ప్రవక్తల గురించి చెప్పాలా? అయితే రాజుల గురించి చెప్పాలి అని అంటే ఏ రాజు గురించి చెప్పాలి? దావీదు గురించి చెప్పాలా, లేకపోతే సొలొమోను గురించి ఇట్లాగా దేవుని యొక్క రాజులు వారు, యాజకులు వీరు, ప్రవక్తలు వీరు. ఎవరి గురించి చెప్పాలి అని అంట. నీకు అర్థమైందా? కాబట్టి నూనె చేత అభిషేకించబడినటువంటి వారు, దేవుని పని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారిని అక్కడ మెస్సియా అంటే అభిషిక్తుడు, ఇతడు అభిషేకించబడిన వాడు, దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి వాడు, ఇతడు దేవుని యొక్క ప్రవక్త అని నిర్ధారించుకున్నటువంటి వారు. అది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి మెస్సియా ఎవరు అని అంటే, ఇతడు రాజుల వంశములో నుంచి వచ్చేటువంటి మెస్సియా. ఎవరు? రాజుల వంశము అనగా దావీదు యొక్క లైన్ లో నుంచి వచ్చేటువంటి వ్యక్తి మెస్సియా. అతడు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకుంటాం మెస్సియా ఎవరు అంటే, అతను ఒక గొప్ప పొలిటికల్ లీడర్. ఎవరు? పొలిటికల్ లీడర్, గొప్ప నాయకుడు, ప్రపంచాన్ని శాసించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు ఆ వ్యక్తి. అలాంటి మెస్సియా గురించి యూదియా ప్రజలలో ఉన్నటువంటి అవగాహన ఏమిటి? అంటే చాలా మంది రక్షకుడు అని అంటే రక్షకుడు అక్కడే ఉన్నాడు అని అనుకుంటారు. రక్షకుడు అక్కడే ఉన్నాడా? చాలా మంది ఉన్నారా? అన్ని ప్రశ్నలా కాదా? రక్షకుడు అని అంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నమ్మకాలు ఏమిటి? రక్షకుడు అని అంటే ప్రపంచ ప్రజల యొక్క నమ్మకాలు ఏమిటి? ప్రపంచ ప్రజలు ఏమనుకుంటారంటే, మేము పాపములో ఉన్నాము, మేము అంధకారములో ఉన్నాము, మేము మా యొక్క పుట్టుకే మాకు పాపముగా పరిగణించబడుతుంది, కాబట్టి మాకు పాప విమోచన కలిగించేటువంటి వారు ఎవరో ఆయనే రక్షకుడు అన్నటువంటి ఆ భావనలో ప్రపంచ ప్రజలు ఉంటున్నారు. కానీ
యూదియా ప్రపంచానికి మనం వెళ్ళి మనం చూసినట్లయితే అసలు రక్షకుడు అని అంటే వాళ్ళ అభిప్రాయాలు ఏమిటి అని అంటే, ఉదాహరణకి తీసుకొని వస్తాను చూడండి. యెషయా న్యాయాధిపతులు యెహోషువ తర్వాత న్యాయాధిపతులు పరిపాలన జరగటం అనేది చూస్తాం. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తరువాత మోషే గారు నాయకత్వములో 40 సంవత్సరాలు వారు అరణ్యములో నడిచారు. ఆ తర్వాత యెహోషువ వారిని నడిపించి కానాను దేశానికి తీసుకొని వెళ్ళి యుద్ధాలు చేసి ఆ భూభాగాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలకి విభజించడం జరిగింది. యెహోషువ గారి యొక్క నాయకత్వం అయిపోయిన తర్వాత ఇప్పుడు న్యాయాధిపతులు ఏలడము ప్రారంభించారు. దానినే మనము ప్రారంభంలో చూస్తాం. ఈ యొక్క న్యాయాధిపతులు యొక్క దీనిలో కాబట్టి రెండవ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత అశ్షేమునైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటే పుట్టింది. 13వ వచనం. వారు అశ్షేమును విసర్జించి, చాలండి ఏమన్నాడు, మళ్ళా చెప్తున్నా, అశ్షేమునైనను, అశ్షేము ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చేశాడో, ఆయన కార్యములు ఏమిటో తెలియని ఎరుగని తరం ఒకటే పుట్టింది. పుట్టినటువంటి ఆ తరము వారు ఏం చేశారంటే అశ్షేమును విసర్జించారు. అంటే ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన ప్రజలకి అవగాహన ఏంటి? పొరపాట్లు ఉన్నా, చిన్న చిన్న తప్పులు వాళ్ళ జీవితంలో ఉన్న వారికి ఉన్న అవగాహన అంటే దేవుడు గొప్పవాడు, ఆయన ఐగుప్తులో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరం చేశాడు, తెగులు రప్పించాడు, మా కళ్ళ ముందే పచ్చగా వైభవముగా పెరిగినటువంటి ఐగుప్తు దేశము నాశనము చేయబడింది. తిరుగులేదనుకున్నటువంటి రాజ్యము కూలిపోయింది. నేనే దేవుణ్ణి, నేనే ప్రభువుని అన్నటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి ఫారో తన సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రములో మునిగిపోయింది. దేవుడు వారికి తీర్పు తెచ్చాడు. ఆ దేశానికి కానీ ఆ దేశములు వారి నమ్మకాలకు కానీ దేవుడు తీర్పు తీర్చి మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చారు అన్నటువంటిది అది కల్లారా చూచినటువంటి వారి యొక్క కల్లారా చూచినటువంటి వారు కలిగి ఉన్నటువంటి ఆ ధైర్యం, దేవుని గురించిన ఆ గొప్పతనాన్ని చాటి చెప్పడానికి వారు నిలబడినటువంటి ఆ తరము గతించిపోయింది. అయితే అసలు ఆయన ఎవరో, అశ్షేము ఎవరో, ఆయన ఐగుప్తు దేశానికి ఏం చేశాడో, అసలు మేమెవరమో అన్నటువంటి ఆ ప్రశ్నల మధ్యలో ఉన్నటువంటి తరం పుట్టిందంట. వాళ్ళు ఏం చేశారంటే అశ్షేమును విసర్జించారు. 13వ వచనంలో 16వ వచనం. ఆ కాలమున 15వ వచనం చదవండి ఒకసారి. అశ్షేము వారితో చెప్పినట్లు, అశ్షేము వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు అశ్షేము వారికి శత్రువాయన గనక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఎప్పుడైతే ఆ తరము సృష్టికర్తను మర్చిపోయారో, వాళ్ళని విమోచించి తీసుకొని వచ్చినటువంటి ఆ దైవాన్ని మర్చిపోయారో, విసర్జించారో, వీరు వేరే వేరే యొక్క మార్గాలను ఎంచుకొని ఆరాధనలు, కొత్త ఆరాధనలు ప్రారంభించారో, అప్పుడు దేవుడు వారికి విరోధి అయ్యాడు. ధర్మశాస్త్రం చెప్పబడింది కదా, నువ్వు నాతో ఉంటే నేను నీతో ఎలాగుంటానో, నీవు నన్ను విడిచిపెడితే
నేను ఎలాగుంటాను అనేటువంటి విషయాలు. అందుకే ఆయన చెప్పినట్లుగా ఆయన వారికి శత్రువు అయితే వారు వెళ్ళే ప్రతి స్థలములో కూడా వారికి బాధ, ఇరుకు, ఇబ్బంది వారికి వచ్చింది. అలాంటి మిక్కిలి ఇబ్బందులు వారు కలిగినప్పుడట దేవుడు ఏం చేస్తాడంటే చూడండి 16వ వచనంలో, ఆ కాలమున అశ్షేము వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. ఒక్క నిమిషం. సో న్యాయాధిపతులు పుట్టించిన తర్వాత మనకి 3వ అధ్యాయము 9వ వచనములో, 3వ అధ్యాయం 9వ వచనములో మనం చదివినట్లయితే, ఇశ్రాయేలీయులు అషేముకు మొర్రపెట్టగా అషేమ్ కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు కాలేబు తమ్ముడైన కనాజు కుమారుణ్ణి ఒత్నీయేలుని రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి ఆ రక్షకుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలనే రక్షించాడు. ఇప్పుడు ఒత్నీయేలు ఇశ్రాయేలు ప్రజలకి ఏమయ్యాడు? రక్షకుడు అయ్యాడు. ఎలా రక్షకుడు అయ్యాడు అనంటే, శత్రువులు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు వారు వీరిని బానిసలుగా చేసుకుంటున్నప్పుడు వారు దేవునికి మొర్రపెట్టగా శత్రువు చేతిలో నుంచి, వారి కబంధ హస్తాల్లో నుంచి వారితో పోరాటం చేసి వారిని తరిమివేసి ఇశ్రాయేలు ప్రజలని ఆ శత్రువు యొక్క బంధకాల నుంచి విమోచించడం ద్వారా వారికి రక్షణ అనేది వచ్చింది. కాబట్టి ఒత్నీయేలు ఇశ్రాయేలు కొరకు రక్షకుడుగా దేవుడే నియమించాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలుకి రక్షకుడు అయ్యాడు. ఆ విధంగా మీరు న్యాయాధిపతులు గ్రంథాన్ని మీరు గమనించినట్లయితే 15వ వచనం కూడా చూడండి. ఒత్నీయేలు మరణించిన తరువాత మరలా ఇశ్రాయేలు ప్రజలు దోషులై సర్వ సృష్టికర్తకు వ్యతిరేకంగా వారు జీవించినప్పుడు 15వ వచనం, ఇశ్రాయేలీయులు అషేముకు మొర్రపెట్టగా బెన్యామీనుడైన గెరా కుమారుడగు యెహూదను రక్షకునిగా వారి కొరకు అషేము నియమించెను. ఏమండి? యెహూదను రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించాడు. ఇప్పుడు దానిని బట్టి ఇశ్రాయేలు ప్రజలలో రక్షకులు చాలా మంది ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథములో మన సంసోను బాగా మనందరికి పరిచయం. సంసోను ఎవరు, గిద్యోను ఎవరు, యొప్తా ఎవరు, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకి ఆ కాలములో న్యాయాధిపతులుగాను రక్షకులుగాను వారు ఆ కాలంలో వారు ఉన్నారు. ఆ తరువాత కాలములో ఈ న్యాయాధిపతుల యొక్క ముగింపులో సమూయేలు అనేటువంటి ఒక న్యాయాధిపతి పుడుతున్నాడు. అదే మనం చూస్తాం సమూయేలు గ్రంథములో మనం చూసినప్పుడు సమూయేలు పుట్టడము, సమూయేలు వారికి న్యాయాధిపతిగా ఉండడము, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలి, మెలెక్ కావాలి అని కోరుకున్నప్పుడు ఆ యొక్క రాజుని ఏర్పాటు చేయటం, సమూయేలు సౌలు గారిని నోటి చేత అభిషేకించి నీవు ఇక్కడ నుండి ఇశ్రాయేలుకి రాజువి అని ప్రకటించడము జరిగింది. ఆ విధంగా అభిషిక్తులు గాని రక్షకులు గాని
ఇశ్రాయేలు యొక్క దేశంలో ఆయా సందర్భాలలో వారి బాధల్లో ఇరుకుల్లో ఉండి దేవుణ్ణి తప్పిపోయినప్పుడు వారిని రక్షించడానికి, వారిని కాపాడడానికి ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేయడాన్ని బట్టి ఆ ప్రజలు సేవ్ అవుతూ వచ్చారు. అదే కదా మనం చూస్తున్న ఐగుప్తులు ఇశ్రాయేలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు కదా, నిర్గమకాండం చెప్పిన 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు మోషే గారిని రక్షకుడిగా ఏర్పాటు చేసి వారి నిమిత్తం పంపించినప్పుడు మోషే గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడి వచ్చింది. వారందరూ కూడా మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకి రక్షకుడు. కాబట్టి వారి నమ్మకాలు ఏమిటనంటే, మేము ఎప్పుడైతే బలహీనమవుతామో, మేము ఎప్పుడైతే కృంగిపోతామో, ఎప్పుడైతే పరాయి వారి యొక్క అధికారము మా మీద ఉంటుందో, ఎప్పుడైతే శత్రువు మమ్మల్ని ఏలుబడి చేస్తాడో, ఆ పరిస్థితుల్లో మాకు ఒక నాయకుడు వచ్చి మమ్ములను ఆ యొక్క బానిసత్వము నుంచి ఎవరైతే విమోచిస్తారో అతడే మాకు రక్షకుడు అనేది ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నటువంటి నమ్మకంగా జరుగుతున్నటువంటి విషయం. అది వారి యొక్క పద్ధతి. కాబట్టి వీరు ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారు, మెస్సియాని ఎందుకు ఎదురు చూస్తున్నారు అని అంటే, వారు ఎప్పుడైతే బబులోను కానీ, మాదీయులు కానీ, పారిసికులు కానీ, గ్రీకులు కానీ, రోమన్స్ కానీ వీరందరూ ఒకరి తర్వాత ఒకరు వారి మీదకు వచ్చి వారిని అణిచివేసి, వారిని కృంగదీసి, వారిని నలగొట్టి అనేక రకాలుగా బాధలు, హింసలు వాళ్ళు కలుగు చేసినప్పుడు వాళ్ళ నిరీక్షణ ఏమిటంటే, దావీదు లైన్లో నుంచి ఒక వ్యక్తి వస్తాడు. ప్రవక్తలు చెప్పినట్లుగా దావీదు యొక్క లైన్లో నుంచి ఒక వ్యక్తి వస్తాడు. అతడు మమ్మల్ని విమోచిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. అతడు వచ్చి మా యొక్క అన్ని జనాంగాల యొక్క పరిపాలన నుండి మమ్మల్ని రక్షిస్తాడు అనేది వారి యొక్క నమ్మకము. ఎందుకంటే ప్రవక్తలు ఆ విధంగా వారికి ప్రవచించారు కాబట్టి, ఆ లేఖనాల గురించినటువంటి అవగాహన వారు కలిగి ఉన్నారు కాబట్టి వారు చెప్తున్నటువంటి మాట. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఒకసారి అంటాడు, మనం యెరూషలేముకు వెళ్తున్నాము, అక్కడ మనిషి కుమారుడు అప్పగించబడతాడు, వారు కొరడాలతో పడతారు, రకరకాలుగా చేస్తారు అని అన్నప్పుడు ఆయన శిష్యుడు పేతురు పక్క నుండి, నీకు అలాగ ఎప్పుడు కూడా నీకు అలా జరగకున్నగా అంటే అంటే అర్థం ఏంటి? నువ్వు మెస్సయ్యవి, ఒకవేళ పేతురు గారిలో ఉన్నటువంటి భావన చెప్తున్నా, నువ్వు మెస్సయ్యవి, నువ్వు లీడర్వి, నువ్వు ఒక పొలిటికల్ కింగ్ అవ్వాల్సిన వాడివి, రోమన్స్ యొక్క అధికారాన్ని నువ్వు అణగదొక్కి ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించవలసిన వాడివి, నువ్వేంటి వాళ్ళకు అప్పగించుకుంటాను, వాళ్ళు కొరడాలతో కొడతారు, చెలు వేస్తారు, ఇలాగ మాటలు మాట్లాడతావేంటి, ఇది నీకు ఎప్పుడు కూడా కలగకూడదు అని అంటున్నా. అంటే మెస్సియను గురించినటువంటి అవగాహన పేతురులో ఉంది. కాకపోతే అన్ని గలిబిలైపోయి ఉన్నాయి కాబట్టి ఎవరు ఏం చెప్పారో, నిజంగా ఇది పేతురు గారు చెప్పారో, నిజంగా ఇది మత్తయ్య గారు, అన్నీ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాయి కాబట్టి ప్రపంచానికి ఈ విషయాల అవగాహన లేదు. లేకపోతే వాళ్ళు ఎందుకని అంటారు? ఒకసారి శిష్యులు వచ్చి, అయ్యా కైసరు మమ్మల్ని పన్నడుగుతున్నాడు అని అడుగుతారు. మమ్మల్ని ఏం చేయమంటావు? ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఏమిటి? ఒక లీడర్ అయితే ఏంట్రా వాడికి పన్నిచ్చేది, మనది అల్లూరి సీతారామరాజు అన్నాడు, ఎవడు రా మమ్మల్ని కప్పమడిగింది అని అన్నాడా లేదా? మా దేశానికి వచ్చి మమ్మల్ని పరిపాలిస్తూ మా సొత్తు తింటూ మమ్మల్ని కప్పమడిగే దమ్ము ఎవరికి వచ్చిందిరా అని మన భారతదేశం యొక్క లీడర్ అన్నాడా లేదా? అదేవిధంగా వీళ్ళు వచ్చి యేసుక్రీస్తు అని అడుగుతారు. ఆ రోజు అడిగినప్పుడు ఆయన అంటాడు,
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇదే అల్లూరి సీతారామరాజులోని డైలాగులు ఏమన్నా వస్తాయేమో యేసుక్రీస్తులో నుంచి. ఆయన ఏమన్నా అంటే దేవునికి ఇవ్వండిరా, కైసరికి ఇవ్వండి అని అన్నా. ఇలా చెప్పాడేంటి? మనకేదన్నా కత్తి పట్టుకుంటురా అని అంటాడేమో, రెడీ అవుదామని మనం అనుకుంటే ఇలా చెప్తున్నాడు ఏమిటి అని. అలాంటి సందేహాస్పదమైనటువంటి సందర్భాలు శిష్యులు ఎదుర్కొన్నారు, ఆనాటి కాలంలో ప్రజలు ఎదుర్కొన్నారు, చాలామంది శాస్త్రులు ఎదుర్కొన్నారు, పరిచయులు కూడా ఎదుర్కొన్నారు. లేఖనము ఒకవేళ లేఖనం ప్రకారంగా ఒక లేటరే అయితే ఎప్పుడు కూడా దావీదు చిన్నవాడు ఏమన్నాడు? ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత అన్నాడంటే, బొడ్డోడు. ఎంత ఆవేశం యూదుడికి కదా. 40 రోజులుగా ప్రగల్భాలు పలుకుతుంటే సౌలు ఉన్నాడు, దావీదు గారి అన్నలున్నారు, ఏమి చేయలేక మౌనంగా ఉంటే క్యారీ చేద్దామని వచ్చినటువంటి దావీదు ఆ మాటలు విని, ఆ ప్రగల్భాలు విని నేను వెళ్తాను అని అన్నా. అంటే నువ్వు బుడ్డోడివి, నీ చిన్నోడివి, నీకు యుద్ధ నైపుణ్యం తెలియదు, ఇది తెలియదు, అది తెలియదు అని చెప్పేసి అందరూ వారించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆయన చెప్పిన మాట, దావీదు గారు చెప్పిన మాట ఏంటంటే, జీవమగల దేవుని సైన్యమును ఎదిరించడానికి, తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అప్రాలన్నాడంతే. ఆ మాటకి ఆ సైన్యము గాని సౌలు గాని అందరూ కూడా బెత్తరపోయి అని. నిజంగా ఒక పిల్లవాడిని అంత పెద్ద గొలియాత్ దగ్గరికి పంపిస్తాడు ఎవడైనా? అయినా అందరూ సైలెంట్ అయిపోయి దావీదు గారికి, ఇదిగో నాయన దావీదు ఈ వస్త్రాలు వేసుకో, ఆ వస్త్రాలు వేసుకొని సౌలు వస్త్రాలన్నీ వేశారు. మనోడేమో ఇంత అవన్నీ నాకు వద్దని మొత్తం తీసి పక్కన పెట్టి అతడు ఏ విధంగా వచ్చాడో అలాగే వెళ్ళి 5 రాళ్ళు తీసుకొని వడిసి తీసుకొని వెళ్ళిపోయి ఒకే ఒక దెబ్బకి పడవచ్చాడు. అది యూదుల్లో ఉన్నటువంటి ఆ యొక్క తెగింపు, ఆ ధైర్యం. వాళ్ళు ఎదిరించాలనుకున్నటువంటి వానికి తిరిగి సమాధానం చెప్పాలి అనేటువంటిది, మమ్మల్ని కొడతాను అన్న వాడికి తిరిగి వీళ్ళు కొట్టేటువంటి స్థాయి వాళ్ళ స్థితి. అదే కదా నేడు ప్రపంచంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అవగాహన కోసం నేను మీతో మాట్లాడుతున్నానండి. అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని నేను ఈ విషయాలు తీసుకొని వస్తున్నా. కాబట్టి ఈ వారికి ఉన్నటువంటి అవగాహన ఏమిటి అంటే, ఒక కింగ్ దావీదు లైన్లో నుంచి రావాలి అనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఇశ్రాయేలు యొక్క దేశములో ఈ 3 రకాల అభిషిక్తులు ఉన్నారు. ఎవరెవరు? రాజు, యాజకుడు, ప్రవక్తలు. ఒకసారి రిఫరెన్స్ ఇస్తాను చూడండి. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలము బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముడ్డు పెట్టుకొని, అషేము నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి, ఇంకా ఆ విధంగా చెప్తున్నా. ఏమన్నాడు? అతను ముద్దు పెట్టుకొని అషేము నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతినిగా నియమించి ఉన్నాడు అని చెప్పి సౌలుని సమూయేలు ప్రవక్త అభిషేకించడం జరిగింది. బాగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తిని దేవుని పనికి అభిషేకించాలి అని అంటే ఎవరు అభిషేకించాలి? అంటే ఏమా అప్పటికి దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వారు, దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి వారు, ఏ మాత్రము కూడా మచ్చ మడత
ఏమన్నదాన్ని, ఎలాంటి కల్మషము లేనటువంటి వ్యక్తి, మంచి దృష్టి కలిగినటువంటి వాడు, దేవుని కొరకే బ్రతికడానికి నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి దేవుని పని కొరకు ఎదుటి వ్యక్తిని అభిషేకించాలి. సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు మొదలుకొని దేవుని ఆలయములో పరిచర్య చేస్తూ దేవుని చేత నడిపించబడుతున్నటువంటి ఒక గొప్ప ప్రవక్త, యాజకుని యొక్క లైను. ఆ వ్యక్తి, ఆ సమూయేలు సౌలు గారిని రాజుగా, ఇశ్రాయేలు ప్రజల మీద అధిపతిగా ఏర్పాటు చేయటం జరిగింది. అది ఎలాగంటే అతని తైలము పోసి అభిషేకించడం జరిగింది. పదహారవ అధ్యాయం, మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12-13 వచనాలు. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. ఎవరిని అనంటే దావీదు గారిని. సమూయేలు గారు సౌలుని దేవుడు విసర్జించిన తరువాత దావీదు తండ్రి ఇంటికి వెళ్ళాడు. తన యొక్క అన్నదమ్ములందరూ వచ్చినప్పుడు సమూయేలు గారు ఏమనుకున్నాడంటే, ఇతడే కావాలా, దేవుడు కోరుకుంది అన్నాడు. దేవుడు అక్కడ కాదన్నాడు. అట్లాగా ఒక్కొక్కరు దావీదు యొక్క అన్నలు ఎలాగున్నారు అని అంటే, నిశ్చయంగా దేవుడు కోరుకున్న లక్షణాలు ఇతరులో ఉన్నాయి అని అన్నట్టుగా వారి యొక్క ఎత్తు, వారి యొక్క ఆకారము ఇదంతా కూడా ఉంది. ఎదురుగా వస్తున్నటువంటి ఆ వ్యక్తులను చూసి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఏమనుకుంటే, ఇతడేనేమో అని అనుకున్నాడు. లోపల దేవుడు అంటున్నాడు, ఇతడు కాదు అని అతని అన్నలందరినీ కూడా పక్కన పెట్టారు. అప్పుడు సమూయేలు గారు, అయ్యా వీళ్ళేనా నీ కొడుకులు ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఒకడు ఉన్నాడయ్యా, వాడు చిన్నోడు, గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళాడు, పిలవనంపించు అని చెప్పినప్పుడు గొర్రెల దొడ్లో నుంచి దావీదు గారిని పిలిపించినప్పుడు జరుగుతున్నటువంటి సన్నివేశం. అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమును వాడునై ఉండెను. అతడు రాగానే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి అషేము ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చూసారా, ఒక వ్యక్తి దేవుని చేత నియమించబడుతున్నాడు అని అంటే, ఆల్రెడీ అభిషేకించబడి దేవుని చేత నడిపించబడుతున్నటువంటి ప్రవక్త వారిని తైలపు గుడ్డితో అభిషేకించడం జరుగుతుంది దేవుని యొక్క ప్రజల మీద అధిపతిగా. అది రాజుల గురించినటువంటి విషయం. తర్వాత యాజకుల గురించి ఏమని రాయబడిందే మనం చూసినట్టు నిర్గమకాండము 40వ అధ్యాయము 13వ వచనం. అహరోనుకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను. చూడండి, అహరోను నాకు యాజకుడగునట్లు. ఎవరో? అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రమును ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠించవలెను. తర్వాత 15వ వచనం. వారు నాకు యాజకులగునట్లు నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరముల వరకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా
ఉండును. అది యాజకుల యొక్క అభిషేకము. తరువాత దేవుని యొక్క ప్రవక్తల గురించి మనకి రాయబడినటువంటి విషయం ఏమిటంటే, మొదటి రాజుల గ్రంథము చూడాలి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. ఆనవాళ్ళు చూపిస్తున్నాను, గ్రహించిన వారు గ్రహించుదురుగాక. 19వ అధ్యాయం 16వ వచనం. వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయి ఉండటకు అబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము అని దేవుడు చెప్తున్నాడు. అభిషేకము చేయుము. ప్రవక్తగా ఉండడానికి ఒక వ్యక్తికి, రాజుగా ఉండడానికి మరొక వ్యక్తికి నీవు అభిషేకం చేయి. ఇది ఎందుకు అభిషిక్తుడు అభిషిక్తుడు అని అంటున్నారు అని అంటే, అతడు దేవుని పని కొరకు నూనె చేత, తైలము చేత అభిషేకము జరుగుతుంది కాబట్టి అతని అభిషిక్తుడు అని పిలుస్తున్నాడు. అంటే ఇతడు ప్రత్యేకించబడిన వాడు అని అర్థం ఇస్తుంది. దాని కొరకే వారికి అభిషేకం అనేది జరుగుతుంది. మనకి అదే విధంగా అన్ని జనాంగాల్లో కూడా అభిషేక్తుడి గురించి మాట్లాడినప్పుడు యెషయా గ్రంథములో 45వ అధ్యాయములో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 45:1వ వచనాన్ని మనం చదివినట్లయితే చూడండి. అతని పక్షమున జనములను జయించుటకును నేను అతని కుమారుని చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజులను నడికెట్టులను విప్పెదను, ద్వారములను అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని చెప్తూ, అని అషేము తాను అభిషేకించిన కోరేషును గురించి చదివించుచున్నాడు. కోరేషును కూడా దేవుడు అభిషేకించాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంతకీ కోరేషు ఎవరయ్యా అనంటే, అతడు మాదియా పారసీకుల యొక్క ఆ కాలంలో బబులోను సామ్రాజ్యం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఒక కింగ్. అతడే యెరూషలేము ఆలయాన్ని కట్టుకోండి అని, ఆలయం కట్టుకోవడానికి సంబంధించినటువంటి ఆ పదార్థాలను, వస్తువులను కూడా ఇచ్చినటువంటి ఒక వ్యక్తి. అతని పేరు కోరేష్. ఎజ్రా, నెహెమ్యా వారి యొక్క ఆధ్వర్యములో యూదులైన వారు బబులోను నుండి తిరిగి రిటర్న్ అయ్యి పడిపోయినటువంటి ఆలయాన్ని తిరిగి వారు కట్టుకోవడం అనేది జరిగింది. అది ఎవరి ద్వారా జరిగింది, ఎవరు దానికి అధికారం ఇచ్చారు అని అంటే, ఆనాడు పరిపాలిస్తున్నటువంటి కోరేషు అధికారం ఇచ్చాడు. అందుకనే కోరేషును కూడా దేవుడు అభిషేకించాడు. అభిషేకించడాన్ని బట్టి దేవుని పని కొరకైన ఆసక్తి కోరేషులు దేవుడు పుట్టించాడు. అన్ని జనాంగాలైనటువంటి వారిని కూడా దేవుని యొక్క పని కొరకు అక్కడ వాడుకున్నట్లుగా మనం చూస్తాం. కీర్తన 105లో కూడా ఒకసారి చూడండి. 105:15. ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేశము మీదకను కరువు రప్పించెను. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. 105:15. అదే, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేశం మీదకను కరువు, అదంతా చెప్పుకుంటూ ఆయన వారి కొరకు రాజును కూడా గద్దించాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల యొక్క ప్రజల కొరకు. 14వ వచనం చూడండి, అక్కడ ఉంది మాట. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. ఏంటది? నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. దేవుని చేత అభిషేకించబడ్డాడు అని అంటే ఇంకా ఆ వ్యక్తిని ఇంకెవ్వరు కూడా
ముట్టడానికి లేదు, మాటంటానికి లేదు, అతని మీద చెయ్యి ఎత్తడానికి లేదు. అది దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి యొక్క స్థాయి. అందుకనే సౌలుని దావీదు గారు తరుముతూ ఉన్నప్పుడు, చాలా సందర్భంలో దావీదు గారి సంపాదన చూసినప్పుడు దావీదు గారు పారిపోతూ కూడా దావీదు గారి చేతికి సౌలు చిక్కినప్పుడు దావీదు గారు చంపల. కారణం ఏమిటి అంటే, సౌలు దేవుని యొక్క అభిషేకించబడినప్పటికీ అతడు ఆధ్యాత్మికంగా కిందకి దిగజారిపోయి ఉన్నాడు. దేవుని చేత అభిషేకించబడిన దావీదు, అతడు సూర్యుడు ఏ విధంగా రైజ్ అవుతూ ఉన్నాడో, అతడు ఆధ్యాత్మికంగా దేవుని పని కొరకు, దేవుని ఏ పని కోసమైతే అతను అభిషేకించాడో ఆ పని కొరకు అతడు తన ఆత్మలో అతడు రైజ్ అవుతూ ఉన్నాడు, అంటే ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇతడు దేవుని చేత అభిషేకించబడ్డాడు. కాబట్టి నేను అతన్ని ఏమి చేయకూడదని చాలా సందర్భాలు దావీదు గారి చేతికి వచ్చినప్పటికీ, దొరికినప్పుడు కానీ దావీదు గారు ఏమనలేదు. లాస్ట్కి అమాలేక్ అనేటువంటి వ్యక్తి, మన తాలూరులో స్టడీ చేసి, అమాలేక్ అనే వ్యక్తి సౌలుని చంపి దావీదు దగ్గరికి వచ్చి నేను అలా చేశాను అని అన్నప్పుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపడానికి నీ చెయ్యి ఎలా ఎత్తి లేచావని చెప్పేసి వెంటనే అమాలేకుని దావీదు గారు చంపడం జరిగింది. అది దేవుని ప్రవక్తలు, దేవుని యొక్క చేత అభిషేకించబడిన వారు అని అంటే వారికి ఉన్నటువంటి అభిప్రాయం. అలాంటి అభిప్రాయాలతో ఉన్నటువంటి వారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం లేఖనముల యొక్క ఆధారంగా మనము చూస్తూ ఉన్నప్పుడు మనం తెలుసుకోగలిగినటువంటి విషయాలు. ఒకసారి మొదటి సమూయేలు 24వ అధ్యాయం ఒకసారి చూడండి, అక్కడ ఏముందో. మొదటి సమూయేలు 24:6. ఇతడు అషేము చేత అభిషేకం నొందినవాడు కనుక అషేము చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, అషేమును బట్టి అతను నేను చంపను అని తన జనులతో దావీదు గారు చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. అది దావీదు గారి యొక్క స్థాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకి మెస్సయ్యను గురించినటువంటి ఆధారం, అభిషేక్తులు అనంటే ఏమిటి అనేటువంటి విషయాలను నేను తీసుకొని వచ్చాను. మనకి ఎందుకు ఈ సబ్జెక్టును తీసుకోవాల్సి వచ్చిందనంటే, ఈ ప్రాంతంలో ఇలాంటి విషయాల పట్ల అవగాహన లేదు. అసలు మీరేంది ఇప్పుడు చెబుతున్నారేంది అని అంటున్నారు. దేవుని యొక్క మాటలు ఎప్పుడో చెప్పబడ్డాయి, దాన్ని తప్పుగా అర్థం చేసుకొని వెళ్ళిపోతున్న ఈ ప్రపంచానికి ఇలాంటి విషయాలు చెప్పవలసిన అవసరత ఎంతైనా ఉంది. అది నీవు పాజిటివ్గా తీసుకుంటావో నెగిటివ్గా తీసుకుంటావో అది నీ ఉద్దేశం బట్టి ఉంది. అందుకే నేను 4 రకాలుగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయాల్సిన అవసరత, బాధ్యత కూడా ప్రతి మనిషి మీద ఉంది అని నేను ప్రారంభంలో తీసుకొని వచ్చాను. ఆ లేఖనమును అర్థం చేసుకోవడంలో నీకు సరైనటువంటి ఆ జ్ఞానము దేవుడు ఇవ్వాలని కూడా నీవు కోరుకొని నువ్వు నేర్చుకోగలిగితే చాలా విషయాలు నీ యొక్క మైండ్కి అర్థమవుతాది. చూడండి, బిలాము ఎవరు? అన్ని జనులకు ప్రవక్త. మోషే గారు జీవించిన కాలంలో అతడు అన్ని జనాలకి ప్రవక్త. ఎలాంటి ప్రవక్త అని అంటే, అతడు ఎవరిని దీవిస్తాడో వారు దీవించబడతారు, ఎవరిని చెప్పిస్తాడో వారు చెప్పించబడతారు. అంత పవర్ఫుల్ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలని
శపించమని బాలాకు పిలిపిస్తారు. రా, మోయాబు దేశాన్ని చుట్టుముట్టారు ఒక జనాంగము, కాబట్టి నాకు భయం వేస్తుంది, నువ్వు రా, నువ్వు వస్తే నీ ఎవరిని దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు, నీ ఎవరిని చెప్పిస్తావో వారు చెప్పించబడతారు, నీ వచ్చి వారిని చూసి వారిని చెప్పించు అని చెప్పేసి బిలామును పిలిపిస్తారు. బిలాము అంటే ఆ స్టోరీ అంతా మనం చెప్పడానికి గురించి కాదు. ఒకసారి దేవుని అడుగుతాడు, దేవుడు వద్దంటాడు, రెండోసారి అడుగుతాడు, వద్దంటాడు. ఈయన చాలా చాలా బహుమానాలు పంపిస్తాడు. ఆయనకి ఏది మళ్ళీ వచ్చారయ్యా పొమ్మంటావు లేదు, సోరే పోరా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతా కూడా మనం ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు ఏమిటో ఒకసారి చూద్దాం. 24వ అధ్యాయం సంఖ్యాకాండం. 24వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అతడు శపించలేదు, ఇశ్రాయేలు ప్రజలను దీవించి వారిని పొగిడి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని అనేక రకాలుగా చెప్పి అతడు చివరి ముగింపులో తను చెప్పిన మాటలు చూద్దాం. 14వ వచనం నుండి. చిత్తగించుము బాలాకు, నేను నా జనుల యొద్దకు వెళుచున్నాను, అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకి ఏమి చేయుదురో అది నీకు విశదపరిచిన రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లా నేను బెయ్యేరు కుమారున బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వాడికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఎవరైనా బిలాము ఏమంటున్నాడు? ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయన చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును అని అతడు ప్రవచిస్తున్నా. ఏం చూస్తున్నాడంట? నేను చూచుచున్నాను గాని అది సమీపముగా ఉన్నట్టు కాదు. యాకోబులో నక్షత్రము ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేస్తాది. అది మొత్తాన్ని తర్వాత లిస్ట్ అంతా ఇస్తాడులే, అది అన్ని ప్రాంతములను కూడా కొట్టుకొని పోతాది. ఆ రాజదండము అలాంటిది. ఆ రాజు యొక్క దండము అంటే రాజు చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అధికారము ఎలాంటిది అంటే అతడు అన్ని ప్రాంతములను, అన్ని దేశాల యొక్క రాజులను అతడు కొట్టివేస్తాడు. ఇది ముగింపులో జరిగేటువంటి విషయం అని బిలాము చెబుతున్నాను. ఏమండి, నక్షత్రం ఎక్కడ ఉంటుందంట? యాకోబులో ఉదయిస్తాది. అదే నక్షత్రం పుట్టినప్పుడు వచ్చిందని చెప్పు. ఆ నక్షత్రము యాకోబులో ఉదయించిన నక్షత్రము రాజదండముతో ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తాది, ప్రపంచ ప్రజలను కొట్టివేస్తాది. అది ఆ నక్షత్రం యొక్క కెపాసిటీ. ఆ రాజదండము అంటే యూదియా వంశంలో వచ్చేటువంటి ఆ రాజు యొక్క దండము చేసేటువంటి పని. అది మెస్సైన గురించినటువంటి ఆ యొక్క అభిషేక్తులు అనేటువంటి వారి గురించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్లో మనము నేర్చుకున్నటువంటి విషయం. అభిషేక్తుడు అనంటే దేవుని పని కొరకు తైలము చేత నూనె చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని కూడా ప్రవక్తలైనటువంటి వారు అభిషేకించారు దేవుని పని కొరకు. ఎవరు నిర్ణయించాలి ఇతడు దేవుని పని కొరకు నిలబడుతున్నాడని? ఎవరు సూచేయాలి?
దేవుడు నిర్ణయించాలి. ఆయన యొక్క పనిలో ఉన్నటువంటి ప్రవక్త అనేటువంటి వారు అతన్ని ఎన్నిక చేసి ప్రజల ముందు నిలబెట్టాలి. ఆయన ద కింగ్ ఆఫ్ లీడర్, ఆయనే ఒక పొలిటికల్ లీడర్. ఆయనే దావీదు యొక్క ప్రపంచంలో ఉన్నప్పుడు ఏ విధంగా యుద్ధాలు చేసి తన చుట్టూ ఉన్న ప్రజలకి భయాన్ని పుట్టించి ఇశ్రాయేలు దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన ఏ విధంగా నిలబెట్టాడో అలాంటి లీడరు దావీదు యొక్క గర్భములో నుండి రావాలి. అది ఇక్కడ దేవుని యొక్క ప్లాన్. చివరిగా ఇలాంటి ఒక మెస్సియా, ఇలాంటి ఒక పొలిటికల్ లీడర్, ఇశ్రాయేలు యొక్క పరిపాలకుడు రాకముందు ఒక కార్యము జరగాలి. ఏం జరగాలి? ఒక కార్యం జరగాలి. అది ఏమిటి అనంటే మలాకీ గ్రంథం తీసుకోండి. ఒక్క నిమిషం. మెస్సియా రాకముందు ఒక విషయం అనేది మనకి జరగాల్సి ఉంది అని చెప్పేసి పెద్దలు తీసుకొని వస్తారు. మలాకి 4వ అధ్యాయం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదువుదాం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనండి. ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త మలాకి ఏమంటున్నాడంటే, హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొనుడి. అషేము నియమించిన భయంకరమైన మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును చెప్పించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది జరగాలి. మషియాకు రాకముందు ఈ ప్రపంచము ఎలాంటి స్థితికి రావాలి అని అంటే, అరే ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఈ ప్రాబ్లమ్స్, ఏంటి ఈ కరువులు, ఏంటి ఈ యొక్క యుద్ధాలు, ఏంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నటువంటి పరిస్థితి నేటి ప్రపంచంలో. ఎందుకు ఏలియా గారి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, మెస్సియా రాకమునుపు ప్రపంచము దాని యొక్క స్థితిగతులన్నీ కూడా ఒక సమాధానకరమైన స్టేట్కి రావాలి. మెస్సియా దాన్ని పరిపూర్ణంగా తీసుకొని వస్తాడు. దానికి ముందుగా జరగాల్సింది ఏమిటనంటే, ఏలియా గారు వచ్చి
తండ్రుల హృదయాలను పిల్లల తట్టు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టు త్రిప్పుతాడు అని అన్నాడు. ఇది ఎప్పుడు రాశారు? 2000 సంవత్సరాలకు ముందే, కొత్త నిబంధన ప్రారంభమవ్వక ముందు 400 సంవత్సరాలప్పుడు రాశారు. అంటే 2400 దాదాపుగా సంవత్సరాల క్రితం ఈ మాట రాశారు. అయితే 400 సంవత్సరాలు, మలాకీ గ్రంథం వైపు 400 సంవత్సరాలకి బాప్తీసమిచ్చి యోహాను గారు వచ్చాడా? అంటే ఒక మెస్సియా రాకముందు ఒక ప్రవక్త వచ్చినట్లుగా, మనం ఇప్పుడు ఏవైతే పొలిటికల్ లీడర్ రాబోతున్నాడో ఆయనకి ముందుగా ఏలియా గారు వస్తాడని చెప్పాము, అదేవిధంగా బాప్తీసమిచ్చి యోహాను గారు వచ్చారు. అందరూ అనుకున్నారు లేఖన నెరవేర్పులో ఇది ఒక భాగం కావాలా అనుకొని చాలామందికి డౌట్ వచ్చి, నువ్వేలియావా అని అడిగారు. వాళ్ళకి ఎందుకు తెలియదండి లేఖనాలు? యూదులైన వారికి లేఖనాలు తెలియదా? అవగాహన. వాళ్ళు ఎందుకు? వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు వాళ్ళ పని ఏంటి? లేఖనముల గురించినటువంటి స్టడీయే. దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడు? మనం అనుకోవచ్చు ఒకవేళ ఇన్ని మాటలు వారిలో ఉన్నాక పడిపోయాయి కదండి, దిగజారిపోయాయి కదండి అంటే, మానవులు కాబట్టి, మానవ బలహీనతలు సహజంగా ఉంటాయి కాబట్టి పడిపోయిన స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు పడిపోయినా కానీ తిరిగి లేచి దేవుని తట్టు తిరిగేటువంటి జనాంగము వారు. అందుకనే నాటి నుంచి నేటి వరకు కూడా వారు సజీవంగా ఈ భూమి మీద అశ్వముకు సాక్షులుగా వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అడిగారు, నువ్వు ఏలియావా? నేను ఏలియాని కాదు. అదే యేసుక్రీస్తుని అడిగామనుకో, మీకు అనగా ఆలోచన ఉంటే రాబో ఏలియా ఇతడే అని యేసుక్రీస్తు వారు చెప్తారు. యేసుక్రీస్తు వారేమో రాబో ఏలియా ఇతడే అని చెబుతారు. నువ్వు ఏలియావా అని, నేను ఏలియాని కాదయ్యా అని ఆయన. ఇంతే. వాళ్ళిద్దరు ప్రవక్త ఎవరు, మెస్సియా ఎవరు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏమి ఆలోచించే. ఒక సందర్భంలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు గురించి బాప్తీసమిచ్చే యోహాను చెప్పాడు. ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత, రాబోవాడు నువ్వేనా, లేక మేము వేరే వాడిని కొనకైనా మేము ఎదురు చూడాలా అని అంటాడు. అదేంటి? నువ్వే కదా ప్రారంభంలో సర్టిఫికెట్ చేశావు, నువ్వే కదా ప్రారంభంలో ఇతర ఫలానా అని చెప్పావు. ఒక ప్రవక్త స్థాయిలో ఉండి, ఒక ప్రవక్త స్థానంలో నువ్వు ఉండి ఇతడే అని నువ్వు ఐడెంటిఫికేషన్ చేసి నీకెలా తెలుస్తుంది అని ప్రశ్న వేస్తే, నేను బాప్తిసమిచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఎవరి మీదకి దిగి వచ్చుటవో నువ్వు చూస్తావో అనని అతడే ఈ పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని నన్ను పంపిన వాడు నాకు చెప్పాడు అని అన్నాడు బాప్తిసమిచ్చే యోహాను గారు. అర్థమైందా? నన్ను పంపిన వాడు నాకేం చెప్పాడంటే, ఎవరి మీదైతే ఆత్మ పావురములు దిగి వచ్చుడో నువ్వు చూస్తావో ఆయనే అని చెప్పాడంట. ఇన్ని ఆధారాలు నీకున్న తర్వాత మరలా నీ డౌట్ ఏంటి, నీ ప్రశ్న ఏంటి? రాబోవాడు నువ్వేనా, లేదా మేము ఎవరి కోసమైనా ఎదురు చూడాల్సి ఉందా అని చెప్పేసి ఆ ప్రశ్న పంపించారు. ఎందుకు పంపించాడో ఏమిటో, ఆ కాలంలో వారి మధ్యలో జరుగుతున్నటువంటి విషయాలు ఏమిటో, మెస్సీని గురించినటువంటి ఆ యూదుల యొక్క అవగాహన ఏమిటో, ఎందుకు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వారి మధ్యలో తలెత్తాయో, వీటన్నిటికీ కూడా సమాధానము ఎదుర్కోవలసిన బాధ్యత నేటి ప్రపంచం యొక్క సంఘాలది, సమాజాలది. అర్థం చేసుకోండి. కాబట్టి మెస్సీయను గురించి యూదులు చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన నడిపిస్తాడు. సొలొమోను గారు ఏ విధంగా ఒక శాంతి సమాధానముతో ప్రపంచాన్ని పరిపాలించాడో, అలాంటి పరిపాలన నాయకత్వం యొక్క లక్షణాలతో అతడు ఉంటాడు అనేది వారి యొక్క నమ్మకం. అయితే వారు ఆ మెస్సియా అతీతంగా పడతాడా, ఆశ్చర్యంతో పడతాడా,
లేదా అనేది అశంచితమైతే రేపు మనం నేర్చుకుంటాం. అందరికీ షలోమ్.